అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి ఫిబ్రవరి 7 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురు పేరు వచ్చి శివశక్తి రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది రద్దు పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య చేస్తారండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము వీరికి రేపటి రోజున విపరీతమైనటువంటి అఖండ రాజయోగం అనేది రేపటి రోజున ఒక మంచి సమయంలో కూడా పట్టబోతుంది. అయితే ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో కూడా తప్పకుండా వీడియోలో తెలుసుకుందాము. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవచ్చండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీకు అదృష్టకాలం వస్తుందని చెప్పుకోవాలి. ముందుగా మీరు మీ కెరీర్ పరంగా చూసినట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలత అనేది రేపటి రోజున బాగా కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మీరు మారాలని చెప్పి మీరు కోరుకున్నారో అదేవిధంగా మీ జీవితం మారబోతుంది. అలాగే ఎన్నో విజయాలు కూడా మీరు రేపటి రోజున సాధించబోతున్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా రేపటి రోజున మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. కాబట్టి మీ జీవితానికి సంబంధించి అంతా కూడా రేపటి రోజున మీకు అనుకూలంగా మీరు కోరుకున్నట్లుగా ఉంటుందని చెప్పాలి. ఇక మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు. ఉన్నటువంటి మీ కష్టాలు అన్ని బాధలు కూడా రేపటి రోజున పూర్తిగా మీకైతే సమస్యల కష్టాలు అనేవి రేపటి రోజున ఎదురుపడమని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి జాతకులు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారో కానీ తెలియదండి. రేపటి రోజున వీరికి అంతటి అదృష్టకాలం వచ్చిందని చెప్పుకోవాలి. అలాగే అన్ని విధాలుగా వీరికి అదృష్టమే వీరికి వచ్చిందని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలమైన రోజని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి మీ కుటుంబ సభ్యుల యొక్క అంటే సపోర్ట్ లేకుంటే మీరు ఏమీ శ్రేయోభిలాషులు అంటే కానీ మీ స్నేహితుల పరంగా కానీ ఎవరైనా కానీ మీకు చాలా అండగా సపోర్ట్గా ఉంటారు. అలాగే మీకు ఆ సపోర్ట్ అనేది రేపటి రోజున మీకు చాలా మంచిగా విజయాన్ని వరించేలాగా సహాయపడుతుంది. అలాగే దీన్ని మాత్రం మీరు అస్సలు విడిచిపెట్టుకోకండి. ఎందుకంటే జీవితంలో మనకు ఎవరికైనా కానీ మనకొక సపోర్ట్ అనేది తప్పకుండా ఉండాలండి. ఆ సపోర్ట్ అనేది మనకు అన్ని విధాలుగా చాలా వరకు వస్తుంది. కాబట్టి ఎవరి సపోర్ట్ అయినా కానీ తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ కానీ లేదంటే అన్నదమ్ముల సపోర్ట్ కానీ లేదంటే ఫ్రెండ్స్ కానీ శ్రేయోభిలాషులు కానీ లేదంటే ఇరుగు పొరుగు వారు ఎవరైనా కానీ మనం అనుకున్న వాళ్ళకి ఎవరైనా కానీ ఒకరి సపోర్ట్ అనేది ఉండాలి. అలా ఉండటం వల్ల ఏంటంటే మనం ఏదైనా సాయించినా సాయించకపోయినా మనం లేదంటే మన జీవితం ఏదైనా తెలిసి తెలియక తప్పు చేసినా ఇలా ఏదో ఒక విషయంలో ఎవరో ఒక సపోర్ట్ అనేది ఉండటం వల్ల ఏంటంటే మనం చేసేటువంటి తప్పులు వారు కూడా చెప్తారు. అలాగే మనకేదైనా మంచి సమయంలో మనకు తగినటువంటి సలహాలను కూడా ఇస్తారు. అలా వారి సలహాలు పాటించడం వల్ల కూడా ఒక్కొక్కసారి మనం మంచిగా అవుతుంది. కాబట్టి ఈ విధంగా అయితే రేపటి రోజు మీరు ఏ విధంగా అయితే ఎవరి సపోర్ట్ అయితే మీరు కోరుకుంటారో వారి సపోర్ట్ వల్ల మీరు జీవితంలో మంచి ఆనందకరమైనటువంటి మంచి మంచి విజయాలు అయితే రేపటి రోజు మీరు తప్పకుండా ఎదుర్కొంటారని చెప్పుకోవాలి. ఇక అలాగే మీకు రేపటి వచ్చేటువంటి అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు విడిచిపెట్టుకోకండి. అలాగే సంతానం కలగలేదని చెప్పి ఎవరైతే చాలా బాధపడుతున్నారో ఇక నుండి బాధపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీకు మంచిగా సంతానంగా సంబంధించినటువంటి ఒక శుభవార్త రేపటి మీరు వింటారు. ఇక దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి. ప్రతి విషయంలోనూ ఇప్పుడు మీరు అదృష్టమైనటువంటి రోజులను చూడబోతున్నారు. ప్రతి ఒక్కరి సపోర్ట్ అనేది మీకు ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి మీకు వచ్చినటువంటి అందమైనటువంటి జీవితాన్ని కూడా విడిచిపెట్టకుండా దాన్ని వినియోగించడానికి మీరు ప్రయత్నం చేస్తే కొంచెం మీరు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఉపయోగపడుతుంది. అదే ఏదైతే లక్ష్యాన్ని మీరు చేరుకోని చెప్పి కళ్ళకు అంటున్నారో ఆ లక్ష్యాన్ని కూడా రేపటి మీరు ఖచ్చితంగా చేరుకుంటా అని చెప్పుకోవాలి. మీరు కోరుకున్న లక్ష్యాన్ని మీరు తప్పకుండా చేరుకొని మంచి విజయాలను అయితే రేపటి మీరు సొంతం చేసుకోబోతున్నారండి. అలాగే ఇక రేపటి మీకు ఏదైతే ఒక సమయంలో ఒక స్త్రీ కారణంగా మీరు ఎన్నో మంచి లాభాలను కూడా చూడబోతున్నారు. ఒక స్త్రీ అంటే ఆమె మీ తల్లిగారు కానీ లేదంటే కుమార్తె కూతురు కానీ లేదంటే మీ యొక్క సహోదరు కానీ ఇలా లేకపోతే మీ జీవిత భాగస్వామి కావచ్చు. ఇలా ఎవరి వల్లకైనా కానీ మీ జీవితం అనేది తప్పకుండా మారబోతుంది. తద్వారా మీరు కోరుకున్న జీవితాన్ని కూడా మీరు చూస్తారు. అలాగే ఈ రాశికి చెందిన వారు ఎవరైతే చాలా రోజుల నుండి ఉద్యోగ అవకాశాలు లభించడం లేదని చెప్పి ఒకటే విధంగా
ఆ అవకాశాలను అందిపుచ్చుకునేటువంటి అవకాశం వచ్చినా కూడా మేము చేజార్చుకున్నామని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా! అటువంటి వారికి కూడా రేపటి రోజున మంచి ఉద్యోగ అవకాశాలైతే రాబోతున్నాయని చెప్పుకోవాలి. ఇలా ఇంకా చెప్పుకోవాలంటే గనుక రేపటి రోజున మీకు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, అలాగే మీరు ఇంకా ఏదైనా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని చెప్పి అనుకున్నా కానీ, కొత్త కొత్త టెక్నాలజీ మీరు నేర్చుకోవడంలో కూడా, మంచి పరికరాలను కూడా తయారు చేయడంలో కానీ, ఇలా ఆరితేరి ఉంటారండి. ఇక అలాగే ముఖ్యంగా మీరు దేనికైతే ఎక్కువగా మీకంటూ అంటే సొంతగా మేము ఏంటో నలుగురికి చూపించాలి, మా గురించి నలుగురికి కూడా చెప్పుకోవాలన్నటువంటి స్థానాన్ని ఈ సమాజంలో మేము పొందాలని చెప్పి తహతహలాడిన వారు కూడా ఎవరైతే ఉంటారో, కాకపోతే ఏంటంటే మీ పనుల్లో అడ్డు వచ్చి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టి చాలా రోజుల నుండి మీ పతనానికి కారణమయ్యి చెప్పి ఏదో ఒక విధంగా మిమ్మల్ని మభ్యపెట్టి బాధపెట్టి కొంతమంది అయితే మిమ్మల్ని బాధ పెట్టినటువంటి వ్యక్తులు ఉంటారు కదండి. అటువంటి వారు ఏంటంటే మీకున్నటువంటి తెలివితేటలతో, మీకున్నటువంటి చక్కని సంభాషణ చాతుర్యంతో మీకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మీకున్నటువంటి జ్ఞానంతో మీరు మంచిగా ఒక స్థాయికి చేరుకోబోతున్నారని చెప్పి మీరు తెలుసుకొని ఇమ్మీడియట్‌గా మంచి ఏమిటంటే వాళ్ళు మీకోసం వచ్చేసి మాకేదో జరిగింది, ఏదో జరిగిపోయింది, ఇంతకుముందు ఏదో తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి వాళ్ళు చేతులు జోడించి మరి మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటారు. అయితే మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా వారిని నమ్మకండి. ఎందుకంటే ఒకసారి మిమ్మల్ని మోసం చేసిన వారు, ఒకసారి మీ పతనం కోరుకున్న వారు మరలా వచ్చి మీ గురించి మీ దగ్గరికొచ్చి సారీ చెప్పడం ఏదో ఇంకాస్త ఏదైనా చేయాలటువంటి మంచి పనులు చేసి మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే వారికి లొంగిపోయే విధంగా మీరైతే మీ ప్రవర్తన అస్సలు ఉంచకండి. ఎందుకంటే ముందు ముందు రోజుల్లో అది మీకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండండి. అందరిని నమ్మి మోసపోకండి. ఎందుకంటే మీకున్నటువంటి మంచితనం వలన అందరూ నా వాళ్ళే, అందరూ మంచివాళ్ళే అనేటువంటి స్వభావంతో మీరు ఆలోచిస్తారు కానీ ఎదుటి వ్యక్తులు అలా ఉండరు. కాబట్టి వాళ్ళ గురించి పూర్తిగా అర్థం చేసుకొని వాళ్ళేంటి, వాళ్ళ స్వభావం ఏంటి, వాళ్ళు మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు, ఈ విషయాలను కూడా బాగా తెలుసుకోను కాబట్టి ఈ విషయంలో కొంచెం మీరు జాగ్రత్త అయితే వహించి తీరాల్సిందే. కాబట్టి ఇవే కాకుండా మీలో కొంచెం మూర్ఖత్వం కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి రేపటి రోజున మీరు ఉన్నటువంటి కోపం, మూర్ఖత్వం వల్ల ఎవరితో అయినా కొంచెం గొడవలు పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇక అలాగే విపరీతమైనటువంటి మీ యొక్క ప్రేమకు మీ జీవిత భాగస్వామి కూడా రేపటి రోజున చాలా ఆనందంగా ఉండబోతున్నారు. మీరు ఆమెతో మాట్లాడేటువంటి మాటల వల్ల, అలాగే మీరు చూపించేటువంటి ప్రేమ వల్ల కూడా మీ జీవిత భాగస్వాములు బాగా అర్థం చేసుకొని రేపటి రోజున విపరీతమైనటువంటి సంతోషానికి, ప్రేమకు మీ ఇద్దరు కూడా పాత్రలవుతారు. అలాగే చాలా దూర ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి అంటే ఎవరైనా కానీ దేవాలయ దర్శనం కోసము ఇలా ఎవరైనా కానీ వెళ్ళాలని చెప్పి చాలా రోజుల నుండి వెయిట్ చేసి ఆగిపోయిన వాళ్ళ పరిస్థితులు వచ్చినా రేపటి రోజున చక్కగా కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ సందర్శన చేస్తారు. అలాగే కుటుంబంతో కలిసి దేవాలయం దర్శించి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందేందుకు కొంచెం మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఉదయం నుండి సాయంత్రం వరకు మీ పనిలో బిజీగా ఉంటారు. అలాగే మీకు సంవత్సరం అన్ని పనుల్లో మీకు కొంచెం ఒత్తిడి కూడా ఎక్కువ అవడం వల్ల, కాకపోతే మీరు కొంచెం బయట మీ ఫ్రెండ్స్‌తో కానీ లేదంటే కుటుంబ సభ్యులతో కానీ గడపడం వల్ల కొంచెం రిలీఫ్ అవుతారు. అయితే మీరు ఎంతగా ఒత్తిడికి గురవుతారంటే కొన్ని విషయాల్లో అనవసరమైనటువంటి ఆలోచనలు మీకు ఎన్నో విధాలుగా మీరు అవసరం లేనటువంటి ఆలోచనలు పదే పదే ఎక్కువగా ఆలోచిస్తూ ఉండటం వల్ల ఏంటంటే మీకు లేనిపోని ఒత్తిడైతే రేపటి రోజున ఎక్కువ అవబోతుంది. కాబట్టి కొంచెం ఒత్తిడినైతే తగ్గించుకోండి. అలాగే మీ మనసులో ఉన్నటువంటి ఏదైనా కానీ మీ మనసులో ఇంకేదైనా అనిపించినా, అయ్యో! అది ఏదో జరిగిపోయింది అనేటువంటి టెన్షన్స్ వచ్చినా కానీ అవేమీ పట్టించుకోకుండా మీ మనసుని మీరే జాగ్రత్తగా 1, 2 సార్లు నచ్చినటువంటి కోపాన్ని కానీ లేదంటే ఇంకేదైనా కానీ అనవసరమైన ఒత్తిడికి గురైనా కానీ ఇవన్నీ కూడా మర్చిపోయి సంతోషంగా అయితే మీరైతే ఒత్తిడికి గురి కాకుండా ఆనందంగా అయితే తప్పకుండా ఉండండి. ఈ విధంగా రేపటి రోజున మీ మైండ్ అనేది చాలా రిలీఫ్ అవుతుందండి. అలాగే మీకు ఏదైనా పని పట్ల ఏర్పడే స్ట్రెస్ అనేది కూడా స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా రేపటి రోజున అనుకూలంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఇంతకుముందు చేసినటువంటి ఆ తప్పులు కానీ, ఇంతకుముందు ఏదైనా కానీ తెలిసి చేసినటువంటి ప్రతి తప్పును కూడా తెలుసుకొని జాగ్రత్త పడతారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ మనసుకు నచ్చిన విధంగా రేపటి రోజున ఆనందంగా మీ పనులు మీరు హాయిగా, సంతోషంగా చేసుకుంటారు. రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు శనివారం కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైనా నవగ్రహ ఆరాధన చేయడం వల్ల, శివాలయ దర్శనం చేయడం ద్వారా మీకేమన్నా అంటే పితృదోషాలు ఏమన్నా కూడా తొలగిపోతాయండి. మీ స్తోమత మేరకు రేపటి రోజున నల్ల నువ్వులు కానీ, చొప్పులు కానీ, గొడుగులు కానీ దాన ధర్మాలు చేయడం వల్ల పితృదోషం నుంచి, శని భగవానుడి యొక్క నుంచి కొంచెం రక్షణ ఖచ్చితంగా పొందుతారు. మరి తెలిసిందా కండి రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.